రైతు ఉద్యమాలపైన రైతుల్ని కించపరిచే విధంగా పార్లమెంటు సభ్యురాలు సిన్నినటి కంగన చేసిన వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీబీ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. కంగన తన తప్పుని తెలుసుకుని దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఆమె పార్లమెంటు సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలని అన్నారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపారు. మంగళవారం గుంటూరు కొత్తపేటలోని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసాద్ మాట్లాడారు. దేశ రైతాంగానికి ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చాలని అన్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు శివాజీ, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్లమెంటు సభ్యురాలు సినీ నటి కంగనా గారు నిన్నటి రోజున రైతాంగ ఉద్యమాలని రైతుల్ని కించపరిచేటువంటి పద్ధతుల్లో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో రైతాంగం 15 కోట్ల మంది రైతులు, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజానీకానికి తిండి గింజలు పండించేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి రైతుల్ని, రైతులు చేసేటువంటి ఉద్యమాల్ని కించపరుస్తూ అగౌరవంగా మాట్లాడుతూ ఒక రకంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అత్యంత దుర్మార్గం. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఆమె పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ప్రధానమంత్రి మొదలుకొని బీజేపీ నాయకత్వం ఏం చేస్తున్నారు? ఇవాళ ఏదో తాత్కాలికంగా ఆమెకు నోటీసులు ఇచ్చాం, ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్ని గ్రహిస్తున్నాం అని చెప్పటం కాదు. ఈ దేశంలో ఉన్న రైతాంగానికి క్షమాపణలు చెప్పాలి. ఆమెని పార్లమెంటు సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయాలి. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రైతాంగం 13 మాసాల పాటు ఢిల్లీ సరిహద్దులతో పాటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడితే పర్వాలేదు, కానీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఆమె. ఆ ఉద్యమం కొనసాగితే, రైతాంగ ఉద్యమాలు కొనసాగిస్తే బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో ఇవాళ అదే పరిస్థితి భారతదేశంలో వస్తుంది అని వ్యాఖ్యానించారు. రైతాంగ ఉద్యమంలో వివిధ శ్రేణులు, అంటే అరాచకమైనటువంటి శ్రేణులు జొరబడుతున్నాయి.